ఇక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. రేపు వెంకటేశ్వర స్వామి గుడికి ఆయన ఎందుకు రమ్మన్నారో, అసలు ఆయన నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనే విధంగా అనుకుంటూ ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారన్న విషయాన్ని బయట పెడతారా అనే విధంగా అనుకుంటూ ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు. అమ్మ భూమి, ఏంటి మావయ్య, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా? ఓకే మావయ్య, పర్లేదు, బాగానే ఉంది. మావయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? నన్ను ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆయన నాకేదో చెప్పాలని అనుకుంటున్నారు. కొంప తీసి ఆయన నన్ను ఇష్టపడుతున్నారన్న విషయాన్ని చెప్తారా మావయ్య? ఇక్కడ వాడు చెప్పలేదంటే, నిన్ను గుడికి రమ్మన్నాడంటే ఖచ్చితంగా వాడి మనసులో ఉన్న ప్రేమ విషయం నీకు చెప్పాలని అనుకుంటున్నాడమ్మా అని అనగానే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భూమి. అదే నిజమైతే ముందుగా సంతోషించేది నేనే మావయ్య. ఎందుకంటే ఆయన నన్ను అర్థం చేసుకుంటే చాలు మావయ్య అనే విధంగా అంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది భూమి. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ కృష్ణప్రసాద్ వెంటనే ఫోన్ కాల్ రాగానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భూమి మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో చెర్రి చూస్తాడు. ఇదేంటి, భూమి ఏం సమాధానం చెప్పకుండా అలా నవ్వుతూ వెళ్ళిందేంటి అని చెర్రి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, ఏంటి బిందు, అసలు భూమి నాకు ఎస్ అని చెప్పిందా, నో అని చెప్పిందా? స్మైల్ సింబల్ ఇస్తూ వెళ్ళింది అంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకనే చెప్పేసింది అన్నయ్య. నీకు ఇంకా అర్థం కావట్లేదా? కానీ అలా కాకుండా నోటితో చెప్తే బాగుంటుంది కదా. ఏమో, అమ్మాయిలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా ఉంటారు, ఒకే రకంగా అందరూ ఉండరు కదా అన్నయ్య అని బిందు అనగానే, నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకో. నిజంగా నవ్వుతూ వెళ్ళిందంటే, నా ప్రేమను యాక్సెప్ట్ చేసిందంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి? నా సిరిమువ్వ నా సిరిమువ్వ ఓకే చేసింది అని అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చెర్రి. ఇక మరోవైపు భూమి మాత్రం గుడికి బయలుదేరుతుంది. కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు వెంటనే శారద, చెప్పండి, ఇలా ఫోన్ చేశారో? ఏం లేదు శారద, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అది? రాత్రి భూమి కోసం గోడ దూకి మరీ గగన్ వచ్చాడు, గగన్ ప్రేమలో పడ్డాడు అని అనగానే ఒక్కసారిగా శారద షాకింగ్గా అలానే వింటూ ఉంటుంది. గగన్ భూమిని ఇష్టపడటం కాదు, ప్రేమిస్తున్నాడు. ఏంటండి మీరు అంటుంది? సరే, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే శారద కాల్ని కట్ చేస్తుంది. అప్పుడు శారద మాత్రం గగన్కి అలా వడ్డిస్తూ ఉంటే, ఎరా, నిన్ను ఒక విషయం చెప్పాలిరా. ఏంటమ్మా అది? నిన్న రాత్రి నువ్వు భూమిని కలవడానికి వెళ్ళావా అని అనగానే ఒక్కసారిగా పూరిపై కోపంగా చూస్తూ ఉంటే, నిజమన్నయ్య, నాకేం తెలీదు, నువ్వు నన్ను తప్పుగా భావించకన్నయ్య అనే విధంగా అనగానే, లేదురా, అదేమీ చెప్పలేదు. ఈ విషయం నీకు కూడా తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఎందుకు వెళ్ళాడు చెప్పరా? నువ్వన్న చెప్పవే అని శారద అంటూ ఉంటే ఇద్దరు మౌనంగా ఉంటారు. అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారేమో అని అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు? కలవడానికి వెళ్తే నేను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? మరి అంత అర్ధరాత్రి సమయంలో భూమిని కలవడానికి వెళ్ళావంటే నువ్వు ప్రేమిస్తున్నావని కదరా అర్థం. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? అక్కడ భూమి ఎలా ఉందో అని సమాచారం తెలుసుకోవాలని వెళ్ళాను, అంతేకాని మరి ఏం లేదు అని అంటూ ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మా, అన్నయ్య ఏదో ఒకరోజు బయటపడతాడు కదా, అప్పుడు నువ్వు మాట్లాడమ్మా అని పూరి అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం భూమికి నచ్చిన షర్ట్ని వేసుకొని సెంటు కొట్టుకొని అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అంతలో పూరి చూస్తుంది. అన్నయ్య అని అనగానే, అబ్బా చూసేసిందా అని అనుకుంటూ వెంటనే ఆగిపోతాడు. ఏంటన్నయ్య
సెంటు కొట్టుకున్నావు, భూమికి నచ్చిన షర్టు వేసుకున్నావు, ఏంటి కథ అని అనగానే, ఇది భూమికి నచ్చిన షర్టా? ఏమో నాకు తెలీదు, చూడగానే కనిపించింది వేసుకున్నాను. అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకుంటావేమో, నేను గుర్తుపెట్టుకోను. అవునా? నువ్వు చెప్పేది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా? నిజం చెప్పనయ్యా. నేను నిజమే చెప్తున్నాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావురా? అయినా ఎక్కడికి వెళ్తున్నావో అడగకూడదు కదా వెళ్ళేటప్పుడు. సరే నాన్న, నువ్వే పనికి వెళ్తున్నావో కానీ నువ్వు ఏమనుకుంటున్నావో అది జరగాలని ఈ అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అని అనగానే, ఇక వెంటనే గగన్ చాలా సంతోషంగా అక్కడి నుండి గుడికి బయలుదేరుతాడు. మరోవైపు భూమి మాత్రం ఆటో ఎక్కేసి బయలుదేరుతుంది. అన్న, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్న అని అనగానే, ఇక భూమి కూడా అక్కడి నుండి బయలుదేరుతుంది. మరోవైపు అపూర్వ భూమి ఆటోలో వెళ్ళడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? ఈ విషయం వెంటనే బావకి చెప్పాలి అని ఏంటో, బావా బావా ఏంటపూర్వ ఏమైంది? భూమి ఎక్కడికో వెళ్ళింది బావా, నీకేమైనా చెప్పిందా? లేదపూర్వ, నాకేమీ చెప్పలేదు. ఆటో ఎక్కేసి వెళ్ళటం నా కళ్ళతో నేను చూశాను బావా. ఎక్కడికి వెళ్ళుంటుంది? వెంటనే భూమికి ఫోన్ చేయి. ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు బావా. తను వచ్చాక అడుగు బావా. మనం ఇక్కడ చూసుకున్నప్పుడు మన ఆధ్వర్యంలోనే ఉండాలి, తనకు నచ్చినట్టుగా వెళ్ళడానికి వీల్లేదు బావా అని అనగానే శరత్ చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గగన్. అంతలో భూమి ఆటో దిగి అలా గుళ్ళోకి నడుచుకుంటూ రాగానే ఎంతో సంతోషంగా భూమిని చూస్తూ ఉంటాడు. కైతక్క, వచ్చేసావా? వచ్చాను తలతిక్క గారు. మీరు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నప్పుడు నేను రాకుండా ఎలా ఉంటానో, ఖచ్చితంగా వచ్చి తీరుతాను కదా అని భూమి అనగానే గగన్ చాలా సంతోషంగా భూమినే చూస్తూ ఉంటాడు. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే మేము ప్రేమించుకుంటున్నామని చెప్పడంలో కిక్ ఉంటుంది కదా అని అనగానే, అవునవును అని అంటూ భూమి సైగ చేయగానే గగన్ ఎంతో సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మరి ఇంత ప్రేమను మీలో దాచుకొని నాకు ఎందుకు చెప్పలేకపోయారో? సమయం కోసం చూశాను. దేనికైనా సమయం రావాలని అంటారు కదా. ఈరోజు వచ్చింది. అవునా? ఈరోజు వచ్చిందా? అవును. నువ్వు సరే అంటే నిన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను భూమి అని అనగానే ఒక్కసారిగా భూమి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏమంటావు భూమి? చెప్పు భూమి అని విధంగా అనగానే అంతలో శరత్ చంద్రను గుర్తు చేసుకుని చాలా కంగారుగా గగన్ వైపే చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.